అందరికీ సో ఈరోజు నేను మీకు అందరికీ ఒక స్పెషల్ ఫిష్ కర్రీ చూపిస్తున్నాను. సో ఇది మా అమ్మ స్టైల్ సూపర్గా చేస్తుంది. సో మీరు వీడియోలో చూసినట్టే ఫస్ట్ నూనె పోసుకునేసి దాంతో కొంచెం మెంతులు, దాని తర్వాత ఆనియన్స్ అండ్ ఉల్లి రెప్పలు. సో ఇది వచ్చి ఉల్లి రెప్పలు మీరు ఎన్ని వేసుకుంటారో అంత మంచిది, యాక్చువల్లీ టేస్ట్ సూపర్గా ఎన్హాన్స్ చేసిస్తుంది. సో ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో యాక్చువల్గా ఈ ఫిష్ కర్రీలో ఏం స్పెషాలిటీ అని అడిగితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మా అమ్మ యాక్చువల్లీ చేసే అన్ని డిషెస్ సూపర్గా ఉంటుంది, కానీ ఫిష్ కర్రీ ఇంకా కొంచెం అడిషనల్గా ఉంటుంది ఎన్హాన్స్మెంట్ టేస్ట్లో. సో దానికి మనం ఇక్కడ పక్కన వచ్చి ఈ చింతపండు ఉంది కదా, చింతపండు బాగా రసంలాగా చేసుకున్నాము అండ్ ఒక్క టమాటో చాలు. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇంత ఫ్రై అయిపోయినాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్, అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీలో జింజర్ గార్లిక్ పేస్ట్ తగినట్టుగా వేసుకోండి. అండ్ ఇది వచ్చి పక్క ఆంధ్ర స్టైల్ అని చెప్పలేము అండ్ తమిళనాడు స్టైల్ అని చెప్పలేము, సూపర్గా మోడరేట్గా ఉంటుంది. మీ ఇంట్లో ఎలా చేస్తారో చెప్పండి నాతో కమెంట్ సెక్షన్లో. సో ఇలా మనం వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక బాగా అది రెడ్ రోస్ట్ అవ్వాలి, లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ రాకూడదు, పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం కట్ చేసుకున్న 1 టొమాటో ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ టొమాటో కూడా అందులో బాగా వేగిపోవాలి మనకి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాము. అండ్ ఇలా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అండ్ పసుపు వేసుకుంటున్నాం ఈ స్టెప్లో, లైక్ మనకి కొంచెం టొమాటో 75% దాకా ఫ్రై అయినాక మనం కొంచెం పసుపు వేసుకుంటాం అండ్ ఉప్పు, రాళ్ళుప్పు. సో యాక్చువల్లీ నేను జస్ట్ వాయిస్ ఓవరే వేస్తున్నాను, మమ్మీనే కుక్ చేస్తుంది, బికాజ్ నాకు వచ్చి ఫిష్ కర్రీ చేయడం అంతా రాదు అంతగా, బట్ వేరే డిషెస్ అయితే కొంచెం పర్వాలేగా చేస్తాను. ఇప్పుడు చూసారా మీరు ఎలా అయిపోయిందో, మనం ఉప్పు అన్నీ వేసినాక బాగా మిక్స్ అయినాక కొంచెం రోస్ట్ అయిపోయినాక ఇప్పుడు తగినంత మనకి కారం పొడి వేసుకోవాలి. సో మీరు ఈ వీడియోలో చూసినట్టు స్టెప్ అట్లే ఫాలో అయినారంటే సేమ్ టేస్ట్ మీకు వస్తుంది. సో ఈరోజు మనం తీసుకున్న ఫిష్ వచ్చి 1 kg ఫిష్. నాకు ఫిష్ పేరు అయితే తెలీదు సరిగ్గా, మీకు కావాలంటే కమెంట్లో చెప్పండి, నేను మీకు కనుక్కొని చెప్తాను. సో మనం వచ్చి కారం పొడి వేసేసినాక ఒక 2 minutes అలా ఫ్రై చేసినాక ఈ చింతపండు రసాన్ని బాగా ఇలా పోసుకోవాలి. చింతపండు వచ్చి లైక్ అరౌండ్ 100 grams అనేది తీసుకున్నారు, బికాజ్ 1 kg చికెన్ 1 kg ఫిష్ కాబట్టి. సో ఇలా చింతపండు రసం వేసేసి అట్లీస్ట్ ఒక 15 minutes బాగా మనకి దాన్ని ఏమంటారంటే ఇది బాయిల్ అవ్వాలి. ఈ చింతపండు రసం పచ్చి వాసన వెళ్ళాలి, బాగా అన్ని మసాలా అన్నీ మిక్స్ అయ్యి మనకి స్మెల్ అనేది వస్తుంది. ఆ టైంలోనే మనకి ఫిష్ వేసేకి కరెక్ట్ టైం. సో ఇప్పుడు మీరు చూసారా బాగా కర్రీ బాయిల్ అయ్యి నూనెంతా పైన తేలింది. సో ఇలా తేలినప్పుడే మనం రైట్ కన్సిస్టెన్సీ అన్నమాట, ఓకే గ్రేవీ అనేది మనకి రెడీ అయిందనేసి. సో ఫిష్ ఎప్పుడు వేసాక మనం ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు కదా, సో ఇలా గ్రేవీ అయినాకే ఫిష్ వేస్తాం ఎప్పుడు. సో ఇప్పుడు ఫిష్ వేసే టైం వచ్చింది. సో కొంచెం పెద్ద పీస్గానే వీళ్ళు వేసుకొని వచ్చారు. యాక్చువల్గా నాకైతే ఫిష్లో ఎప్పుడు సన్నగా ఉంటేనే నేను తింటాను, ఎప్పుడు ఇలా పెద్దదిగా. బట్ కర్రీకి అయితే ఇలా పెద్దగా వేస్తేనే బ్రేక్ అవ్వద్దు అని చెప్తారు, బికాజ్ మనం మిక్స్ ఇస్తాం కదా, కర్రీలో బాగా ఊరిపోతుంది కదా. సో సన్న పీస్ ఉంటే బ్రేక్ అయిపోతుంది అనేసి. సో మీలో ఎంతమందికి ఫిష్ గ్రేవీ అంటే ఇష్టం కమెంట్లో చెప్పండి తప్పకుండా. సో ఇక్కడ చూడండి బాగా అన్ని ఫిష్ వేసేసి జస్ట్ ఒక లైట్ మిక్స్ ఇవ్వాలి అంతే, ఎక్కువ మిక్స్ ఇస్తే బ్రేక్ అయిపోతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఫిష్ వచ్చి కర్రీ బాయిల్ అయినాక మీరు ఎప్పుడు మిక్స్ ఇవ్వకూడదు, బికాజ్ బ్రేక్ అయిపోతుంది. సో అరౌండ్ ఒక 2 to 3 minutes అలా మూసి పెట్టేయండి చాలు. సో 2 to 3 minutes మీరు మూసి పెట్టేసి దాని తర్వాత మీరు ఆఫ్ చేసేయచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మిక్స్ కూడా అవసరం లేదు, బాగా ఫిష్ అనేది మీకు కర్రీలోనే వేగిపోతుంది. ఆ అరోమా, మసాలా అరోమా అంతా ఫిష్ బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు 2 to 3 minutes అయిపోయింది. అండ్ చూడండి ఇప్పుడు ఫిష్ బాగా
బాయిల్ అయిపోయింది అండ్ మనకి ఫిష్ గ్రేవీ స్మెల్ వచ్చేసింది. సో ఇదే సింపుల్ రెసిపీ ఆఫ్ ఫిష్ కర్రీ మా ఇంట్లో చేసేది అండ్ సూపర్గా ఉంటుంది. రైస్తో మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది చూడండి, చెప్పలేని అమృతం. అండ్ నెక్స్ట్ డే వచ్చి ఇడ్లీకి దోశకి మా ఇంట్లో వాళ్ళు తింటారు. టేస్టీగా ఉంటుంది. బట్ స్పెషల్గా చెప్పాలంటే వేడి అన్నంలో తిన్నప్పుడే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో మీలో ఎంతమంది ఫిష్ లవర్సో ఖచ్చితంగా నాకు చెప్పండి. సో ఫైనలీ గ్రేవీ ఈజ్ డన్. సో చూసారా, బాగా ఇంతే, మనకి ఎక్కువ హీట్ చేయము, లైక్ బాయిల్ చేయము, సింపుల్గా బాయిల్ చేసేసి ఫిష్ గ్రేవీ ఈజ్ రెడీ. సో మీలో ఎంతమందికి ఈ గ్రేవీ నచ్చింది అని ట్రై చేశారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి మా మమ్మీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.